ఎలాగూ శాండల్వుడ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడి స్టార్ ఫిల్మ్ మేకర్ త్వరలో తారక్తో మూవీని ప్రారంభించాలనుకుంటున్నాడు. ఆ సినిమా సంగతి ఏంటి, ప్రశాంత్ ఏం ప్లాన్ చేస్తున్నాడు, హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేశాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కోసం వాచ్ ది స్టోరీ. దేవరాతో టాలీవుడ్ నుంచి బలమైన పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు యంగ్ టైగర్. విడుదలైన 3 రోజుల్లోనే 300 కోట్లు, ప్రస్తుతం 400 కోట్ల మైలురాయిని అందుకునే దిశగా పరుగులు తీస్తున్నాడు దేవరా. ఇదే స్పీడ్ లో ప్రశాంత్ నీల్ తో ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టును పట్టాలెక్కించే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేస్తున్నాడు డైరెక్టర్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కోసం పాన్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. దేవరతోనే తొలి రోజు 170 కోట్ల వసూళ్లను రాబట్టాడు యంగ్ టైగర్. ఇక ప్రశాంత్ నీల్ తో సినిమా అంటే ఆ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకునే మాట. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు ఎంత వైలెంట్ గా ఉంటారో హీరోయిన్స్ అంత సాఫ్ట్ గా ఉంటారు. కేజీఎఫ్ లో, సలార్ లో హీరోయిన్స్ అంతే. ఇప్పుడు డ్రాగన్ మూవీలోనూ అలాంటి హీరోయిన్ ను ఎంపిక చేశాడట ప్రశాంత్ నీల్. ఆమె ఎవరో కాదు, రుక్మిణి వసంత్. లాస్ట్ ఇయర్ సప్తసాగరాలు దాటి చిత్రాలతో నటనలో మంచి పేరు తెచ్చుకుంది. పైగా కన్నడ హీరోయిన్. అందుకే డ్రాగన్ లో ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణి పేరును ఖరారు చేశాడట నీల్.